సేత్ విజ్ఞానం వాల్యూమ్ 1 మైండ్ పవర్. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్. దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు. ఈ 16వ భాగంలో 1వ అధ్యాయమైన భౌతిక వాస్తవం ఫిజికల్ రియాలిటీ కంటిన్యూ చేద్దాం. ప్రాపంచికంగా ఏ లక్ష్యాలైనా ఆధ్యాత్మిక లక్ష్యాల కంటే గొప్పవి కావు. ఆధ్యాత్మిక లక్ష్యాలు శాశ్వతమైన ఆనందాన్ని కలుగజేస్తాయి. ఆధ్యాత్మిక లక్ష్యాల సాధన కోసం ఉపక్రమించండి. 20 ఏళ్ల వయసులో ఉన్న ఒక వ్యక్తి కొన్ని ప్రాపంచిక లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని చాలా గొప్పగా భావిస్తుంటాడు. అదే వ్యక్తికి 50 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అవే లక్ష్యాలు చాలా చిన్నవిగా అనిపిస్తుంటాయి. కానీ ఆధ్యాత్మిక లక్ష్యాలు అన్ని వయసుల వారికి ఒకే విధంగా అత్యున్నతమైనవిగా భావించబడతాయి. మీ ప్రాపంచిక లక్ష్యాలు తప్పని నేను చెప్పడం లేదు. ఆ లక్ష్యాలకు ఆధ్యాత్మికతను మేళవించితే వాటి తాలూకు అనుభవాలు మీకు మరి మీ సమాజానికి ఎంతో ఆనందాన్ని కలుగజేస్తాయి. మీరు ఏర్పరచుకునే లక్ష్యాలను అధిగమించడం ద్వారా మీరు మరంత ఔన్నత్యాన్ని పొందుతారు. అంతేగాని ఆ లక్ష్యాల ద్వారా ఇతరులతో పోటీ ఏర్పడడమో లేదా ఇతరులను అధిగమించడం కోసమో అయితే మీకు దుఃఖం సంభవిస్తుంది. మీలో చాలా మంది ఈ ప్రపంచానికి ఏదో మేలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ ప్రపంచం ఎల్లవేళలా ఉత్తేజభరితంగా చైతన్య వికాసం చెందుతూనే ఉంది. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం కోసమే ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు. మిమ్మల్ని మీరు ఉన్నతపరుచుకుంటే ప్రపంచాన్ని ఉన్నతపరిచినట్లే. ఇతరుల నుండి సహాయ సహకారాలను అర్థించడంలో తప్పేమీ లేదు. కానీ మీ జీవితం పట్ల మీరు పూర్తి బాధ్యత తీసుకోవడంలోనే జీవిత మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. సైకాలజిస్టులు, మత గురువులు, డాక్టర్లు, మానసిక వైద్యులు, బంధువులు, స్నేహితులు ఇలా అందరూ మీకు సహాయ సహకారాలు అందించగలరే గాని జీవితంలో తారసపడే అన్ని భౌతిక సంఘటనలకు మీరు బాధ్యత వహించవలసి ఉంది. మీ జీవితాన్ని మీరే శాసించుకోవాలి. ప్రతి దానికి ఇతరులపైన ఆధారపడడం మీకు ఏమాత్రం మేలు చేకూర్చదు. మీ వ్యక్తిగత సమస్యలను మీ అంతర్శక్తి అంటే ఆత్మశక్తితోనే పరిష్కరించుకోవడం సాధన చేయండి. దురదృష్టవశాత్తు మీ విద్యా వ్యవస్థ ఆత్మశక్తి గురించి, చైతన్య వికాసం గురించి బోధించడం లేదు. మీరు ఇతరులతో పోల్చుకున్నారంటే మీ ఆత్మశక్తిపై మీకు నమ్మకం లేకపోవడం వల్లే జరుగుతూ ఉంటుంది. ఇతరులు మారాలి, ఈ ప్రపంచం మారాలి అని మీరు భావిస్తున్నట్లయితే మీదంతా ఒట్టి కపట ప్రేమ, కపట నాటకమని గుర్తుంచుకోండి. మొదటిగా మీరు మారాలి. దానికనుగుణంగా ఈ ప్రపంచం స్పందిస్తుంది. మీలో లోపాలు ఏవేవి ఉన్నాయి అని వెతుకుతూ కాలయాపన చేయకండి. వాటి వల్ల మీకు నిరాశ, నిస్పృహలు కలుగుతాయి. ఈ సృష్టిలో ఏ జీవాత్మకు లోపాలు ఉండడం అనేది ఎప్పటికీ జరగదు. ఈ విశ్వములో నా యొక్క ఉనికి, నా చైతన్య పరిణామం సాటిలేనివని బలంగా విశ్వసించండి. అప్పుడే మీరు ఇతర జీవరాశులను గౌరవించడం నేర్చుకుంటారు. అప్పుడే మీరు మీరుగా ఉంటూ మీ స్వభావాన్ని కోల్పోకుండా ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందించగలుగుతారు. వాళ్లను వాళ్లలాగే గౌరవించడం, ప్రేమించడం నేర్చుకోండి. ఇతరులలో ఉన్న నైపుణ్యాన్ని, విశిష్టతను విశాల దృక్పథంతో గౌరవించండి. మీకున్న సాటిలేని తనాన్ని మీరు గుర్తించగలిగినట్లయితే ఇతరులను డామినేట్ చెయ్యాలన్న భావన లేదా ఇతరుల వద్ద మోకరిల్లాలనే తలంపు మీకు కలగదు. మిమ్మల్ని మీరు విశ్వసించడం నేర్చుకోండి. అది ఇప్పటి నుండే, ఈ క్షణం నుండే సాధన చేయడం ప్రారంభించండి. మీరు ఎంచుకునే లక్ష్యాలు, సవాళ్లు మిమ్మల్ని మీరు ఉన్నతపరుచుకోవడానికే కాని ఇతరుల నుంచి మెప్పు కోసం ఉండరాదు. ఇతరుల మెప్పు కోసమే అయితే మీకెప్పటికీ ప్రశాంతత రాదు. మీరు మల్టీ డైమెన్షనల్ ఆత్మ అని తెలుసుకోండి. మీ చైతన్య పరిణామం, మీ ఆధ్యాత్మిక పురోగతి, మీ ఆత్మశక్తి విస్తరణ ఎన్నో కోణాలలో విస్తరిస్తూ ప్రాపంచిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని రెండింటినీ మేళవించి జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించండి. వాటిని వేరువేరుగా చూడకండి. మీ దేహం ఈ భౌతిక పదార్థంతో తయారైతే మీ అంతర్ప్రపంచం మూల చైతన్య శక్తితో నిండి ఉంది. దేహాన్ని, ఆత్మశక్తిని వేరుచేసి చూడడం అసాధ్యం. మీ అంతర్ప్రపంచం నుండి వచ్చే ఫీలింగ్స్, అంతర్వాణి నుండి వచ్చే సందేశాల కంటే గొప్పవేమీ ఈ ప్రపంచంలో ఉండనే ఉండవు.
ఆధ్యాత్మిక గురువులు, మత గురువులు, సైకాలజిస్టులు, శాస్త్రవేత్తలు, స్నేహితులు మరి వాళ్ళ సందేశాలు మీ అంతర్వాణి నుండి వచ్చే సందేశాల కంటే గొప్పవేమీ కావు. ఇతరుల నుండి మీరు ఎంత జ్ఞానాన్నైనా పొందవచ్చు గాని అసలైన లోతైన జ్ఞానం మట్టుగా మీ అంతర్ప్రపంచం నుండే పొందాలి. మీ అంతర్శక్తి, చైతన్య శక్తి మీదే. దానినెవరూ ఆస్వాదించలేరు, దానినెవరూ అనుభూతి చెందలేరు. ఎవరి దారి వారిదే, ఎవరికి వారే యమునా తీరే. జీవితమనే అనంతకాల ప్రయాణంలో మీరే ప్రయాణించాలి, ఇతరులెవరూ మీతో పాటు ప్రయాణించరు. ఈ భూభౌతిక ప్రపంచంలో పదార్థం, చైతన్య శక్తి, ఆత్మశక్తితో కూడిన భౌతిక అనుభవాలు అన్ని జీవాత్మలకు ఒకే తీరులో ఉన్నప్పటికీ ఎవరి తీరు వారిదే, ఎవరి దారి వారిదే, ఎవరి విశిష్టత వారిదే. మీ పట్ల మీరు ప్రేమ, దయ, క్షమ కలిగి ఉండండి. ఇతరుల పట్ల కూడా అదే విధంగా ప్రవర్తించండి. సేత్ అని పిలువబడే నేను కూడా జీవితమనే మహాప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. నాకు తెలిసిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జేన్ రాబర్ట్స్ అనే ఆవిడ మరి ఆమె భర్త రాబర్ట్ ఎఫ్ బట్స్ ద్వారా మీకు పంచడం ద్వారా నన్ను నేను ఔన్నత్యపరుచుకుంటున్నాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేను మీకు పంచడం లేదు. నా సరదా కోసం, నా చైతన్య పరిణామాన్ని విస్తరించుకోవడం కోసం చేస్తున్నాను. మీరు పాపాత్ములని, చెడ్డవాళ్లని చెప్పేవాళ్లను, మీ స్వభావాన్ని, మీకు గల భౌతిక పరిస్థితులను అగౌరవపరిచేవాళ్లను, మీకు గల విశిష్టమైన వ్యక్తిత్వాన్ని కించపరిచేవాళ్లను, మీ వాస్తవానికి మిమ్మల్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నించేవాళ్లను మీరు విశ్వసించకండి. దుఃఖాన్ని, బాధను, శిక్షను మీరు అనుభవించి తీరాల్సిందే. దానివల్ల మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారని బోధించే వాళ్లను విస్మరించండి. ధైర్యంగా ఉండండి. జీవితంలో అన్ని సవాళ్లే తప్ప భయపడడానికి మీ అంతర్ప్రపంచంలో ఏ అడ్డంకులు ఉండవు. ఈ విశ్వంలో ఏ శక్తి మిమ్మల్ని భయపెట్టదు. మీ పరిమిత జ్ఞానం వల్ల, మీ పరిమిత నమ్మకాల వల్ల మీకుగా మీరు ఆటంకాలు కల్పించుకుంటున్నారు తప్ప ఈ విశ్వంలో మీ చైతన్య పరిణామాన్ని ఏ శక్తి ఆటంకపరచడం లేదు. మీ జీవితాన్ని, మీ జీవిత అనుభవాలను మీ అంతర్శక్తి ద్వారా సృష్టించుకోండి. మీ అంతర్శక్తికి మించిన మహిమాన్వితమైన శక్తి ఏదీ ఈ విశ్వంలో లేనే లేదు. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీలో ఉన్న దైవాన్ని ఆరాధించండి. మీరే దైవాలు. మీలోని దైవత్వమే మీకు ఇవ్వబడిన మహిమాన్వితమైన బహుమతి. మీ విశ్వాసాలకు, మీ నమ్మకాలకు అనుగుణంగా మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. మీకు పరిమితులు ఉన్నాయని మీరు విశ్వసిస్తే తప్ప ఈ విశ్వంలో మీ ఆత్మశక్తికి అసాధ్యమంటూ ఏదీ లేనే లేదు. ప్రాపంచికంగా గాని, ఆధ్యాత్మికంగా గాని జీవితంలో విజయాలు సాధించటానికి గొప్ప ఇంటెలిజెన్స్ లేదా గొప్ప సంపద లేదా గొప్ప స్థానం ఏదీ అవసరం లేదు. మీ ఆత్మశక్తి అంటే మీ అంతర్ప్రపంచం ద్వారా అన్నీ సుసాధ్యమేనని తెలుసుకోండి. మీ అంతర్శక్తి అపారమైన, ఏదైనా సాధించగల సర్వసమర్థతను మీరు కలిగి ఉన్నారని మీరు తెలుసుకున్న క్షణం నుంచే మీ జీవితంలో తారసపడే భౌతిక సమస్యలన్నీ మీకు సవాళ్లుగా, జ్ఞానాన్ని బోధించే గొప్ప అవకాశాలుగా అనిపిస్తాయి. మీ దేహం కూడా అందుకు ప్రతిస్పందిస్తుంది. మీ దేహంలోని జీవకణాలు కూడా ఉత్తేజాన్ని పొందుతాయి. దేహం అందుకు అనుగుణంగా జీవరసాయనాలను, ఎంజైములు మరియు హార్మోన్ల రూపంలో విడుదల చేసుకుని తన ఆరోగ్య రక్షణ వ్యవస్థను పటిష్టపరుచుకుంటుంది. జీవితాన్ని పాజిటివ్గా తీసుకున్నప్పుడు దేహ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో జీవితం కొనసాగుతున్నంత కాలం భౌతిక సవాళ్లు తప్పనిసరి. కర్మలు చేయకుండా ఏ జీవాత్మ కూడా ఈ భూభౌతిక ప్రపంచంలో చైతన్య పరిణామం చెందడం జరగదు. ఎన్ని ఎక్కువ కర్మలను ఆచరిస్తే అంత జ్ఞాన విస్తరణ కావింపబడుతుంది. భూమి మీద జన్మ తీసుకోక మునుపే మీకు ఎటువంటి భౌతిక దేహం కావాలో, కొన్ని కోణాల్లో జీవితాన్ని దర్శించడానికి అంగవైకల్యాన్ని లేదా బుద్ధిమాంద్యాన్ని ఏర్పరచుకొని ఏ విధంగా పరిణామం చెందాలో, ఏ ప్రాంతాల్లో పుడితే తన ఆధ్యాత్మిక పురోగతి అనువుగా ఉంటుందో అన్నీ నిర్ణయించుకొని జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఈ జీవితంలోని ఈ వర్తమాన పరిస్థితులు ఎటువంటివైనా కానీగాక అవన్నీ మీ డిజైన్ ప్రకారమే సృష్టించబడుతున్నాయి. యుద్ధాల్లో, యాక్సిడెంట్లలో, ప్రాణాంతక వ్యాధుల వల్ల,
తుపానుల్లో చనిపోవాలని మీ అంతరంతరాల్లో సంకల్పించుకోవడం వలనే అటువంటి పరిస్థితులలోనే చనిపోవడం జరుగుతుంది. మీ కాన్షియస్ మైండ్ పరిధిలో మీ రీజనింగ్ మైండ్ ద్వారా విశ్లేషిస్తే అన్నిటికీ మీకు సమాధానాలు దొరకవు. నేను అంగవైకల్యంతో కూడిన జన్మను ఎంచుకోను కదా అని మీరు భావించవచ్చు. కానీ మల్టీ డైమెన్షనల్ గా ఉండే ఈ ఆత్మ అనేక డైమెన్షన్స్ లో, అనేక లోకాలలో ఒకేసారి అనేక రకాల దేహాలను ధరించి చైతన్య పరిణామం చెందుతుందని మీరు తెలుసుకోవాలి. ఆత్మ తనకు గల అనేక దేహాలతో ఈ భూమి మీద అంగవైకల్యంతో, ఇంకొక లోకంలో డాక్టరుగా, ఇంకొక లోకంలో కళాకారుడుగా, ఇంకొక లోకంలో జంతువుగా రకరకాల దేహాలను ధరించి చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. మీ ఆత్మ ఈ దేహానికి, ఈ భూమికి మాత్రమే పరిమితం కాదు కదా. ఊహాశక్తి మీకు ఇయ్యబడిన గొప్ప వరం. మహత్తరమైన ఊహాశక్తిని ఉపయోగించడం ద్వారా మీ అంతర్శక్తిని బాహ్య ప్రపంచంలోనికి, బాహ్య సంఘటనలుగా రూపాంతరం చెందించవచ్చునని మీకిదివరకే తెలియజేయడం జరిగింది. సంకల్ప శక్తి మరి ఊహాశక్తి రెండూ ఒక్కటే. ఇవి రెండు వేరువేరుగా మీకు అనిపించవచ్చు గాని సంకల్ప శక్తి యొక్క తీవ్రతనే ఊహాశక్తిగా పిలవవచ్చు. మీ విద్యా వ్యవస్థ నేర్పిన పరిమిత జ్ఞానం వల్ల, మీ సమాజం ద్వారా సంక్రమించిన బుద్ధి వల్ల ఊహాశక్తి యొక్క మహిమాన్వితమైన శక్తిని మీ మానవజాతి గుర్తించలేకపోతోంది. ప్రతిరోజు మీకెదురయ్యే సమస్యలకు, మీ ఆరోగ్య సమస్యలకు ఊహాశక్తి ద్వారా సమాధానాలు లభిస్తాయి. మీరు ఎరుకలో ఉన్నా లేకపోయినా, మీరు చేతనావస్థలో ఉన్నా అచేతనావస్థలో ఉన్నా ఊహాశక్తిని ప్రతి క్షణము ఉపయోగిస్తున్నారు. ఊహాశక్తిని ఉపయోగించడంలో జాగరూకత వహించకపోవడం వల్ల నిర్మాణాత్మకంగా వినియోగించుకోవడంలో విఫలమవుతున్నారు. ఊహాశక్తిని ఉపయోగించి మీ అంతర్ప్రపంచం నుండి సందేశాలు పంపబడుతుంటాయి. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాని గురించి బాధపడుతూ శక్తిని వృధా చేయడం కాకుండా ఆ సమస్య తాలూకు పరిష్కారం లభించినట్లు మీ ఊహాశక్తితో కలలు కనండి. ఆ సమస్య పరిష్కారం అయితే మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉంటాయో కూడా ఊహించండి. ఊహాశక్తి ద్వారా మీ అంతర్ప్రపంచం యాక్టివేట్ అయ్యి స్పందిస్తుంది. సమస్యలకు పరిష్కారాన్ని ఎంత తీవ్రంగా వాంఛిస్తున్నారు, మీ ఊహాశక్తిని ఎంత బలంగా విశ్వసిస్తున్నారు, వాటి ఆధారంగా మీ అంతర్ప్రపంచం నుండి సందేశాలు అందుతాయి. ఊహాశక్తి ద్వారా ఏ రోజు ఏర్పడే సమస్యలను ఆ రోజే పరిష్కరించుకోవచ్చు. మీకు ఎటువంటి సమస్య ఎదురైనా దాన్ని పూర్తిగా జాగరూకతతో పసిగట్టగలిగితే దాని పరిష్కారాన్ని మీ స్వప్నాల ద్వారా రాబట్టవచ్చు. లేదా పరిష్కారం ఇదివరకు లభించినట్లే మీ మనోశక్తితో ఊహించుకోండి. ఎమోషన్స్, ఫీలింగ్స్ ను కూడా ఊహాశక్తికి జోడించండి. సమస్య పుట్టినప్పుడే దాని పరిష్కారం కూడా పుట్టింది. సమస్య మరియు పరిష్కారం రెండూ ఈ వర్తమానంలోనే ఉన్నాయి. మీ అంతర్ప్రపంచం నుండే రెండూ సృష్టించబడుతున్నాయి. సమస్య అనేది అంతర్ప్రపంచం నుండి వెలువడినప్పుడు దాని పరిష్కారం కూడా అంతర్ప్రపంచం నుండి వెలువడుతుంది. అంతేకాని ఒకటి అంతర్ప్రపంచం నుండి మరొకటి బాహ్య ప్రపంచం నుండి ఉద్భవించవు గదా. ఏ రోజు సమస్యలకు ఆ రోజే సమాధానాలు ఇవ్వబడతాయని మీరు విశ్వసించి తీరాలి. ఎంచేతనంటే సమస్య మరియు పరిష్కారం రెండు ఒకే మూలము నుండి ఒకేసారి వెలువడుతున్నాయి. సమస్యలు కారణమైతే వాటి పరిష్కారం కార్యమవుతుంది. సమస్య అనేది మీరు చైతన్య పరిణామం చెందడం కోసం దాన్ని జీవితానుభవంగా ఎంచుకున్న ఒక ప్రయోగం. మీ జీవితంలో ఎదురయ్యే అన్ని సవాళ్లకు మీ అంతర్ప్రపంచం నుండి సమాధానాలు లభిస్తాయి. మీ అంతర్ప్రయాణంలో ఇతర డైమెన్షన్స్ లో మీ ఆత్మ ధరించి ఉన్న ఇతర దేహాలతో ఉన్న మీ నుండి, మీ పూర్ణాత్మ నుండి, ఇతర లోకాల్లో ఉంటున్న మీ నుండి, మీ పూర్ణాత్మ తాలూకు అంశాత్మల నుండి, వీటిల్లో దేని నుంచైనా సమాధానాలు మీకు అందవచ్చు. మీ అంతర్ప్రపంచమే ఆ పని చేసి పెడుతుంది. మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు దేహంలో ఉన్న దేహి అంటే నేను నుండి సమాధానాలు లభిస్తాయి. దేహంలో ఉన్న మీరు మరియు పూర్ణాత్మ నుండి వెలువడిన అంశాత్మలు, ఇతర డైమెన్షన్స్ లో వివిధ దేహాలు ధరించి ఉన్న మీ ఆత్మ, వీటిల్లో దేని నుండైనా మీకు సమాధానం దొరకవచ్చు. ఇక్కడ సవాళ్లు అంటే భౌతిక సంఘటనలతో ముడిపడినవి మాత్రమే కాకుండా
ఆధ్యాత్మికంగా, మానసికంగా, ఆత్మపరంగా కూడా ముడిపడిన సంఘటనలని అర్థం చేసుకోవాలి. మల్టీ డైమెన్షన్స్లో ఇమిడి ఉన్న మూలాల నుండి మీ అంతర్ప్రపంచం ద్వారా సమాధానం లభిస్తుంది. మీ అంతర్ప్రపంచం తన చైతన్య శక్తి ద్వారా అన్ని డైమెన్షన్స్లో ఉన్న మిమ్మల్ని, పూర్ణాత్మను, పూర్ణాత్మ నుండి వెలువడిన అంశాత్మలను అనుసంధానపరుస్తుంది. ఈ సమాధానాలు ఐడియాల రూపంలోనో, ఛాయాల రూపంలోనో అంటే ఇమేజెస్ రూపంలోనో, సహజావబోధ అంటే ఇంట్యూషన్ రూపంలోనో, కళల రూపంలోనో, ఫ్లాషెస్ రూపంలోనో మీ చైతన్య శక్తి ద్వారా అందించబడతాయి. వీటిని మీరు జాగరూకతతో పసిగట్టడం సాధన చేయవలసి ఉంటుంది. ధన్యవాదాలు మాస్టర్స్. మొదటి అధ్యాయమైన భౌతిక వాస్తవం, ఫిజికల్ రియాలిటీలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.